ఇక పేదలకు సేవ చేయడంలో క్రిస్టియన్లు ఎప్పుడు ముందుంటారు అని చెప్పేసి ఎవరు అంటారు? నరేంద్ర మోడీ అంటాడు. మరి క్రిస్టియన్ల మీద దాడులు చేసడంలో ముందు ఎవరు ఉంటారు అని అంటే ఈయనే ఉంటాడు. మళ్ళీ పేదలకు సేవ చేయడంలో క్రిస్టియన్లు ఎప్పుడు ముందుంటారు అని అంటే మిగతా హిందువులు ముందుండరా? ఇప్పుడు నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి హిందువులను ఏం చెప్పదలుచుకున్నాడు అంటే హిందువులందరూ కేవలం వేరే మతాల మీద గొడవలు చేయడానికి, లేదంటే వేరే వాళ్ళని దోచుకోవడానికి, వేరే వాళ్ళని దోపిడీ చేయడానికి అసలు దేంట్లో ముందుంటారు? మరి హిందువులు దేంట్లో ముందుంటారు అని అంటే పేదలకు సేవ చేయడంలో క్రిస్టియన్లు ఎప్పుడూ ముందుంటారట. మరి వీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ముందుంటారు. కేవలం వినాయక చవితి రోజు, లేదంటే దసరా పండుగ రోజు, దీపావళి పండుగ రోజు, లేదంటే సంక్రాంతి పండుగకు, ఉగాది పండుగకు అప్పుడే పండుగల పూటనే హిందువులు సేవ చేయడానికి ముందుంటారు. కానీ మిగతా సమయంలో సేవ చేయడానికి హిందువులు ముందుంటారు. కేవలం క్రిస్టియన్లు మాత్రం ఎప్పుడూ ముందుంటారు అని చెప్పేసి నిన్న క్రిస్మస్ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడాడు. క్రిస్టియన్ కమ్యూనిటీతో భేటీలో ప్రధాని మోడీ పేదలకు సేవ చేయడంలో క్రైస్తవులు ఎప్పుడూ ముందుంటారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఇక గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికి న్యాయం దక్కాలనేదే యేసుక్రీస్తు ఆశయం అన్నారు. దయ, కరుణ, సేవ అనే ఆదర్శాలను యేసుక్రీస్తు మానవాళికి అందించారని చెప్పారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ మత పెద్దలు తన నివాసానికి రావడం ఎంతో సంతోషాన్ని, చిన్న కాదు కొద్దిగా కూడా కాదు, ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్స్లో మోడీ పోస్ట్ చేశారు. అలాగే మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసినటువంటి మజ్దూరో కో సమర్పిత్ కార్యక్రమంలో భాగంగా వర్చువల్గా ప్రసంగించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నందువల్లనే 4800 మందికి పైగా కూలీలకు 30 ఏళ్ల కిందటి 224 కోట్ల బకాయిలు విడుదలయ్యాయని చెప్పారు. ఏది ఏమైనా నరేంద్ర మోడీ తన ఢిల్లీలోని నివాసంలో నరేంద్ర మోడీ నిన్న క్రిస్టియన్ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని క్రిస్టియన్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ఈ క్రిస్టియన్లకు సంబంధించిన విషయంలో బీజేపీకి సంబంధించిన విషయంలో ఇక్కడ బీజేపీ కార్యకర్తలు అంగీలు చింపుకొని మేము హిందువులం అని చెప్పేసి మాట్లాడేటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారయ్యా ప్రతిసారి అని అంటే కేవలం హిందూ మతం మాత్రమే గొప్పది, క్రిస్టియన్లు మైనార్టీలు అందరూ సర్వనాశనం చేస్తారు అని అంటారు. మరి ఈ క్రిస్టియన్లకు సంబంధించిన విషయంలో ఆ టీటీడీ భవన్ దగ్గర కానీ లేదంటే వేరే దేవాలయాల దగ్గర కానీ ఎవరన్నా క్రిస్టియన్లు కనబడేంటే వాళ్ళ దాడులు చేస్తూ ఉంటారు. టీటీడీ విషయంలో అయితే ఎన్నోసార్లు మనం చూసినాం. క్రిస్టియన్లకు సంబంధించిన విషయంలో హిందూ సంఘాలు గొడవ చేయడము, అసలు క్రిస్టియన్లు గుడుల దగ్గర రావద్దు, క్రిస్టియన్లు హోటళ్ళు పెట్టుకోవద్దు, క్రిస్టియన్లు ఇక్కడ కనబడద్దు, వాళ్ళు కనీసం బైబిల్ పెట్టుకొని తిరగద్దు, లేదంటే గ్రామాల్లో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల్లో ఎవరున్న బైబిల్ ప్రచారం పేరుతోని బైబిల్ ప్రచారానికి పోయేదంటే వాళ్ళ మీద దాడులు చేసి కొట్టి చంపినటువంటి రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. మరి మీ నరేంద్ర మోడీ మొత్తానికి ఈ బీజేపీకి ఆయన్నే పెద్ద దిక్కు అని చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారేమో క్రిస్టియన్ మత పెద్దలను తీసుకొచ్చుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని క్రిస్మస్ పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటే మీరేమో క్రిస్టియన్ల మీద దాడులు చేస్తారు. అసలు మీ ధోరణి ఏంది? ఈయననేమో క్రిస్టియన్లను మభ్యపెట్టడం కోసమా, లేదంటే హిందువుల పండుగలకు అంటే హిందువులకు సేవ చేయడంలో ఎప్పుడు ముందుండరు, కేవలం క్రిస్టియన్లు మాత్రమే ముందుంటారు అని ఆయన అంటాడు. మీరేమో 24 గంటలు క్రిస్టియన్ల మీద పడి ఏడుస్తూ ఉంటారు. మొత్తం దేశం మొత్తాన్ని క్రిస్టియానిటీగా మారుస్తున్నారు అంటాడు. మరి అట్లాంటి మార్చేటువంటి క్రమంలో నరేంద్ర మోడీ ఎందుకు అని అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలున్నప్పుడు ఏంది మీరు అనుకుంటున్నట్టుగానే తెలంగాణలో ఒకవేళ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కనుక దళిత మైనార్టీల ఓట్లు ముఖ్యంగా క్రిస్టియన్ ఓట్లను సంపాదించాలనుకుంటే ఇట్లాంటి మీటింగ్ కూడా పెట్టుకొని అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళందరితో మీటింగ్ పెట్టి తప్పకుండా క్రిస్టియన్లకి మేము సహాయం చేస్తాము, దళితులు మాకు కావాల్సిన వాళ్ళు, అవసరమైతే దళితుని మేము రాష్ట్రపతిని చేసిన వాళ్ళము, కాబట్టి మాకు మీరు కనుక మీ దళితుల ఓట్లు ముఖ్యంగా మైనార్టీలో ఉన్నటువంటి క్రిస్టియన్లు కనుక మాకు ఓటు వేసేదంటే మేము తప్పకుండా క్రిస్టియన్ల పార్టీగా అంటే క్రిస్టియన్లకి మేము ఎప్పుడు మద్దతుగా ఉంటామని చెప్పేసి మాట్లాడతారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారు? ఎక్కడ క్రిస్టియన్లు కనబడితే వాళ్ళ మీద చివరికి పేరు చూసి కూడా వాళ్ళ పేరు చూసేది ఉంటే ఆ పేరు ఏ క్రిస్టియానిటీకి సంబంధించిన పేరు ఉన్నదనుకోండి ఆయన మీద దాడి చేయడమే. ఆయనకు ఉద్యోగాల విషయంలో కానీ ఉపాధి విషయంలో కానీ ఎక్కడ మంత్రి పదవుల విషయంలో కానీ దేంట్లో అయినా వాళ్ళ క్రిస్టియన్ల పేరు చూసేదంటే ఆ పేరుకు సంబంధించిన విషయంలో వాళ్ళు క్రిస్టియానిటీ అని ఫిక్స్ అయిపోయి వీళ్ళు కనీసం వాళ్ళ మీద ప్రేమ చూపించడానికి ప్రయత్నం చేయరు. మరి అట్లాంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడనేమో బండి సంజయ్ ఏమో క్రిస్టియన్ల మీద వాడు ఏడుస్తూ ఉంటాడు, ముస్లింల మీద ఏడుస్తూ ఉంటాడు, పూర్తిగా మత ఘర్షణల కోసం ఇక్కడ ప్లాన్ చేస్తూ ఉంటారు. మరి మీ నరేంద్ర మోడీ ఏమో పోయి
ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఎవరు? క్రిస్టియన్ మత పెద్దలు తన నివాసానికి రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన అంటాడు. మరి అంత సంతోషాన్ని కలిగించిందని అంటే ఈయన కూడా ఎక్కడో క్రిస్టియన్ మతం మీద ప్రేమ పెంచుకుంటాడు. ఈయన హిందూ మతానికి పెద్ద దిక్కు కాదు, ఈయన క్రిస్టియన్ మతం మీద ప్రేమ చూపిస్తున్నాడు. ఈయన కూడా వేరే దేశాలకు, క్రిస్టియన్ దేశాలకు పోయి డబ్బులు అడకచ్చుకొని ఫండింగ్ తెచ్చుకొని ఆ ఫండింగ్ పేరుతో ఈరోజు క్రిస్టియన్ల మీద ప్రేమ చూపిస్తున్నాడు. అంటే కారణం కూడా ఈయన కూడా క్రిస్టియానిటీ అంటేనే ప్రేమ. కేవలం క్రిస్టియన్లు మాత్రమే పేదలకు సేవ చేస్తారు, మిగతా వాళ్ళు సేవ చేయరు. మదర్ తెరీసా దగ్గర మొదలుకుంటే ఇప్పటి వరకు యేసుక్రీస్తు కూడా ఏమన్నాడట? ప్రతి ఒక్కరికి న్యాయం దక్కాలనేదే యేసుక్రీస్తు ఆశయము. దయా కరుణ సేవ, దయా కరుణ సేవ అనేవి ఆదర్శాలను యేసుక్రీస్తు మానవాళికి అందించాలని చెప్పారు. మరి దయా కరుణ ముఖ్యంగా సేవ అనే 3 అంశాలు మరి హిందూ మతానికి సంబంధించిన విషయంలో ఎవరు చెప్పలేదా? భగవద్గీతలో లేదా? మరి ఈరోజు వేరే వాళ్ళు ఒకవేళ కనుక ఇదే విషయాన్ని ఈ పేదలకు సేవ చేయడంలో క్రిస్టియన్లు ముందుంటారు, రేవంత్ రెడ్డియో లేదంటే పుష్కున రాహుల్ గాంధీనో సోనియా గాంధీనో ఇట్లాంటి మాటలు మాట్లాడితే బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, బండి సంజయ్ వంటి ఓడిపోయిన బీజేపీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ, మాజీ బీజేపీ అధ్యక్షులైనటువంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు మొత్తం రచ్చ చేసి వీళ్ళు అంతా దొంగలు లంగలు అని చెప్పేసి మాట్లాడేటోడు. మరి ఇవాళ నరేంద్ర మోడీ మాట్లాడితే బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? క్రిస్టియన్ల గురించి ఇంత పొగిడినటువంటి నరేంద్ర మోడీని బీజేపీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడమని చెప్పండి. మాట్లాడడం చేత కాదు. ఏమన్నంటే ఇతరులు మాట్లాడితే వాళ్ళకేమో మతం రంగం పులుముతారు, మీరు మాట్లాడితే మాత్రం అన్ని మూసుకొని కూర్చుంటారు. ఇది న్యాయమా? క్లియర్గా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మతానికి కులానికి సంబంధం లేకుండా పాలన కొనసాగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ ఈరోజు దేశంలో పార్లమెంట్లో 143 మంది ఎంపీలను సస్పెండ్ చేసి పాలన కొనసాగిస్తున్నటువంటి బిల్లులను తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము కేవలం లోక్సభ ఎన్నికల కోసం ఎన్ని డ్రామాలు చేస్తుంది, ఎన్ని ముచ్చట్లు చెప్తా ఉంది. ఇవన్నీ యాక్చువల్లీ దయ్యాలను మనం నమ్మం, కానీ దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇదే ఎగ్జాంపుల్. నరేంద్ర మోడీ ఈ మాటలు మాట్లాడే అంటే కేవలం క్రిస్టియన్ల ఓట్ల కోసం ఈరోజు క్రిస్టియన్లను పొగుడుతున్నాడు. మళ్ళీ రేపు అధికారంలోకి వచ్చేదంటే క్రిస్టియన్లు మొత్తానికి లేకుండా మత పెద్దల మీద కూడా దాడులు చేసి చంపేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ తీసుకొస్తాడు. ఆల్రెడీ బుల్డోజర్ రాజకీయాలు ఉత్తరప్రదేశ్లో మనం చూస్తూనే ఉన్నాం. అవే బుల్డోజర్ రాజకీయాలు బండి సంజయ్ కూడా చేస్తామని చెప్పేసి మాట్లాడిండు. మరి అట్లాంటి బీజేపీ నాయకులు క్రిస్టియన్ మీద ప్రేమ చూపించారంటే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు రావాలంటే క్రిస్టియన్ రాష్ట్రాలలో లేదంటే క్రిస్టియన్ల ప్రభావితం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మనం గెలవాలంటే క్రిస్టియన్లను మనం సంకలేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు వాళ్ళ మీద మనం ప్రేమ చూపించాలి. గంతే. లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత క్రిస్టియన్లను అవసరమైతే చర్చిలు కూడా కూల్చేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తారు. చర్చిలు కూల్చిన చరిత్ర వీళ్ళది. వీళ్ళు మసీదులను దవ్వుతారు, చర్చిలను దవ్వుతారు, అన్నింటినీ తవ్వి దేశంలో మత ఘర్షణలు రేపి చచ్చిపోయేటోళ్ళు అందరూ చచ్చిపోయిన తర్వాత మిగతా రాజ్యాన్ని వీళ్ళు పాలించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి క్రిస్టియన్లు దయచేసి ఇట్లాంటి నమ్మక ద్రోహులను నమ్మి ఇట్లాంటి వాళ్ళ మీటింగ్లకు క్రిస్టియన్ మత పెద్దలు కూడా పోవద్దు. సార్ మీరు హిందూ మతం పేరుతోనే దేశంలో అరాచకం చేస్తున్నారు, మరి అందులో ఎంతోమంది క్రిస్టియన్ల మీద దాడి చేస్తున్నారు, బైబిల్ పట్టుకొని పోతే ప్రాణాలు తీస్తున్నారు, మీలాంటి వాళ్ళ ఇంటికి మేము రాము అని చెప్పేసి క్రిస్టియన్ మత పెద్దలు చెప్పచ్చు కదా, చెప్పారు. ఎందుకంటే ఈ క్రిస్టియన్ మత పెద్దల్లో కూడా కొంతమంది బాపనాలు ఉంటారు, కొంతమంది అగ్రకులాల వాళ్ళు ఉంటారు. వీళ్ళు వాళ్ళతో మంచి సంబంధాలు కొనసాగించుకుంటూ వీళ్ళ ఆస్తుల కోసం ప్రయత్నం చేస్తారు తప్ప యేసుక్రీస్తు ఆశయాల కోసం పనిచేయరు వీళ్ళు. కాబట్టి వీళ్ళలాంటి క్రిస్టియన్లను కూడా నమ్మద్దు, నరేంద్ర మోడీ లాంటి నరహంతకులను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలారా ఇట్లాంటి విషయంలో బీజేపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని నమ్మేటువంటి ప్రసక్తి లేదు. ఇక ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఎంపీల సస్పెన్షన్ అని చెప్పేసి పార్లమెంట్లో లేని ఎంపీని కూడా సస్పెండ్ చేసిర్రు. ఎవరంటారు? మల్లికార్జున్ ఖర్గే. ఉపరాష్ట్రపతికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పార్లమెంట్ నుంచి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్లో అందుబాటులో లేని ఒక ఎంపీని కూడా సస్పెండ్ చేశారని, దీనిని బట్టి చూస్తే సస్పెన్షన్పై కేంద్ర సర్కార్కు ముందస్తు ప్లానింగ్ ఉన్నట్లు స్పష్టమైందని తెలిపారు. ఈ మేరకు ఆరోపణతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్గే లేఖ రాశారు. చివరకు ప్రివిలేజ్ మోషన్లను కూడా ఎంపీలను సస్పెండ్ చేయడానికి కేంద్ర సర్కారు దుర్వినియోగం చేసిందని పేర్కొన్నారు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయకపోవడాన్ని స్వయంగా ఉపరాష్ట్రపతి సమర్థించడం విచారకరణం అని చెప్పేసి చెప్పారు. పార్లమెంట్ మీద దాడి జరిగితే పార్లమెంట్ దాడి విషయంలో విచారణ చేద్దాము, దాని మీద అంశాన్ని పెట్టుకొని చర్చ చేద్దాము, అసలు ఇట్లా జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఎవ్వరు, మరి రానున్న రోజుల్లో ఇట్లాంటివి జరగకుండా ఏం చేద్దాము, మరి బీజేపీ దీని మీద చర్యలు తీసుకోవాలి, బీజేపీ ఎంపీ ఎవరైతే వాళ్ళకి టికెట్లు ఇచ్చారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళ మీద ఈరోజు సస్పెన్షన్ వేసారు. ఇంకా విషయం ఏంటి అంటే పార్లమెంట్లో లేని ఎంపీని కూడా సస్పెండ్ చేసిండు. అసలు పార్లమెంట్కి రాలే ఆయన.
వీడు కూడా వచ్చేది ఉంటే ఎట్లాగో వచ్చినా కూడా మళ్ళీ గొడవ అవుతాడు, వాడు వచ్చి గొడవ వేసుడు కన్నా ముందే సస్పెండ్ చేస్తే లొలిగొతాయి కదా అని చెప్పేసి మొత్తం ప్రతిపక్షంలో ఉన్న 146 మందిని సస్పెండ్ చేసి పక్కన పెట్టేశారు. మీరు ఎవ్వరు పార్లమెంట్కు రావద్దు, వచ్చినా మిమ్మల్ని అందరినీ గేట్ కాడ ఆపుతారు, మీరు బయటనే ఉంటారు, మేము లోపల కూర్చొని సప్పట్లు కొట్టుకొని సంతకాలు పెట్టుకుంటాం. నరేంద్ర మోడీ కరోనా సమయంలో కూడా సప్పట్లు కొట్టురు అంటే దేశం మొత్తం సప్పట్లు కొట్టినట్టు, లేదంటే పల్లెలను కొట్టుర్రు గంటలు కొట్టురు అంటే గంటలు కొట్టినట్టు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా ఎంపీలు అందరూ నరేంద్ర మోడీ ఈ బిల్లులను ప్రవేశపెడితే దానికి ఎంపీలందరూ సంతకాలు పెట్టుడు, సంతకాలు చప్పట్లు కొట్టుడు, దాన్ని రాష్ట్రపతి వస్తే రాష్ట్రపతి కనీసం దాంట్లో ఏముంది అని చూడకుండా సంతకం ఎక్కడ పెట్టానో చెప్పని సంతకం పెట్టుడు అంతే. మరి ఇట్లాంటి బిల్లులను తీసుకొచ్చేటప్పుడు మరి ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి వాళ్ళు లేరు. రేపటి రోజున రాష్ట్రపతికి సంబంధించిన విషయంలో నేను సాగించిన పాలనలో నాకు మచ్చ ఉంటుందని చెప్పేసి రాష్ట్రపతి గారన్నా చెప్పాలి కదా. మరి ఈ విషయంలో ప్రతిపక్షాలు లేకుండా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి మీరు బిల్లులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడకుండా వీళ్ళు ఇక్కడ బిల్లులు చేసి పంపిస్తారు, తెల్లారి సంతకం పెట్టి వస్తాయి. ఒక్కొక్క బిల్లును 3 నెలలు 6 నెలల పాటు పెండింగ్లో పెడతారు. ఈ బిల్లులు మాత్రం నరేంద్ర మోడీ పంపించిన కాబట్టి సంతకం పెట్టాలి, రిటర్న్ పంపించాలి. దీనికోసమైనా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఎన్నుకున్నది. ఇక బీజేపీ ఎంపీ ఇచ్చినటువంటి పాసులతో లోపలికి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు 2 వ్యక్తులు పార్లమెంట్లో దాడి చేస్తే, పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే చల్లేదంటే, ఈరోజు అక్కడ గ్యాస్ కూడా వదిలేదంటే దాని మీద చర్చ చేద్దామంటే ఆ విషయంలో అమిత్ షా మాట్లాడిన దానికే ఉపరాష్ట్రపతి మద్దతు పలికినారంటే ఈ దేశంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎంత నీచాన్ని దిగజారుతున్నా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా కేంద్రంలో బీజేపీ పాలన ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో అసలు ప్రతిపక్షమే లేనటువంటి రాజ్యాన్ని, మొత్తం రాజ్యాంగాన్ని తీసి పక్కా పెట్టేసి ఇంకో ఇదే మన రాజ్యాంగాన్ని మన ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి పెడతారు కావచ్చు, లేదంటే కులాల విషయంలో మతాల విషయంలో ఏ విషయంలో అయినా ఇంకో ఈ మసీదులన్నీ కట్టి తవ్వండి అని చెప్తే తవ్వుతారు. ఇంకో వీటికి సంబంధించిన క్రిస్టియన్ సంబంధించిన చర్చిలను మొత్తం కూలగొట్టండి అంటే కూలగొడతారు. ఇట్లాంటి రాజ్యాన్ని వాళ్ళు నిర్మించుకోవాలని పాలన చేస్తున్నప్పుడు దయచేసి తెలంగాణ ప్రజలు కాదు భారతదేశ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మతం పేరుతో కులం పేరుతో రాజకీయాలు చేసేదంటే దేశం సర్వనాశనం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళని మనం దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గుర్తుపెట్టుకొని లోక్సభ ఎన్నికల్లో ఓటేయండి.